హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్స్ అండ్ డైరీ మూమెంట్. ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది అయితే ప్రేమ వివాహం చేసుకొని ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ప్రేమ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇవి చాలా ముఖ్యమైన విషయాలే అనుకుంటున్నాను. సో మాట్లాడేసుకుందాం. సో ఈ రోజున చాలామంది కూడా ఇప్పటి వరకు ప్రేమ గురించి మాట్లాడితే అంటే మీ ప్రేమ ఎలా మొదలైందని కానీ, అసలు ప్రేమ అంటే ఏంటని కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలామంది చెప్పే విషయం ఏంటి అంటే, నువ్వు అమ్మాయిని ఎందుకు ప్రేమించావు లేకపోతే అబ్బాయిని ఎందుకు ప్రేమించావు అని అడిగినప్పుడు చాలామంది చెప్పే విషయం ఏంటి అంటే, ప్రేమకు కారణాలు లేవు, చూడగానే ప్రేమ పుట్టేసింది, ఇలాంటి మాటలు అయితే చెప్తూ ఉంటారు. అయితే నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు, నాకు అనుభవం ఉన్నంతవరకు ప్రేమకు ఖచ్చితంగా కారణం అయితే ఉంది. సో అది ఎలా అని మీరు అనుకోవచ్చు. అంటే ఎలా, చాలామంది ప్రేమకు కారణం ఉండదు కదా అని వాదిస్తారు. కానీ ఖచ్చితంగా ప్రేమకు ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక అమ్మాయి నచ్చింది అంటే ఎందుకు నచ్చింది? ఆ అమ్మాయి అందం చూసో, లేకపోతే ఆ అమ్మాయి ఉండే పద్ధతి, మాట్లాడే విధానం, ఇలా రకరకాలుగా చూస్తే మీకు నచ్చేస్తుంది. కానీ చాలామంది అనేది ఏంటంటే, ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టిందని కానీ లేదా అబ్బాయి మీద ప్రేమ పుట్టింది అన్నప్పుడు మీ ప్రేమకు కారణం ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. అమ్మాయి బాగుందని ప్రేమిస్తుంటారు కొంతమంది. అమ్మాయి అందరితో కలివిడిగా ఉందనో, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకుందనో ఏదో ఒక కారణం చూపించి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాము అంటారు. కారణం లేకుండా అయితే అసలు ప్రేమ అనేది ఉండదు. అయితే చాలామంది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. అలాగే ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటుంటారు. సో ఇలాంటి వాళ్ళని కదిలించినప్పుడు, మీరు ప్రేమ వివాహమే చేసుకున్నారు కదా, ఎందుకు మీ మధ్య గొడవలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు ఏంటి అంటే, పెళ్ళికి ముందు నాతో అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు, లేకపోతే నన్ను బయటికి తీసుకెళ్లారు, ఎప్పుడు చూసినా నాకు కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు పెళ్ళి అయ్యాక నన్ను మా ఆయన పట్టించుకోవడమే మానేశాడు అని అమ్మాయి చెప్తే, పెళ్ళికి ముందు ఆ అమ్మాయి నేను ఎప్పుడు కాల్ చేసినా నా ఫోన్ అటెంప్ట్ చేసేది, నా కాల్ కోసం వెయిట్ చేసేది, ఎంగేజ్ వస్తున్నా కూడా ఆ కాల్ కట్ చేసి నాతోనే మాట్లాడేది, నేనే లోకం అనుకుండేది. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక అన్నీ మారిపోయినాయి. నేను ఇంటికి పోతే చిరాకు పడుతుంది, నేను ఇంటికి పోతే కనీసం నీట్గా కూడా రెడీ అవ్వదు, కనీసం నేను పలకరిస్తే ఏంటి అని విసిగించుకుంటుంది. ఇట్లా ఏవో ఇంకా రకరకాల కారణాలు చెప్తా ఉన్నారనమాట. సో వీటన్నిటికీ ఏంటి కారణం అంటే, మీరు ప్రేమించుకునేటప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో మీకు పాకెట్ మనీకి ఎంతో కొంత వస్తుంది, మీ మీద ఎటువంటి బరువు బాధ్యతలు ఉండవు. కేవలం మీరు చదువుకుంటారు, కాలేజీకి వెళ్తారు, చదువుకుంటారు, ఎగ్జామ్స్ దగ్గర పడితే దానికోసం ప్రిపేర్ అవుతుంటారు. ఇది మీ జీవితం. మీకు అడిషనల్గా ఏమవుతుంది, ఆ అబ్బాయి మీద ఉన్న ఇష్టమో లేకపోతే అమ్మాయి మీద ఉన్న ఇష్టమో తోడైనప్పుడు, సో ఈ చదువు విషయంలో కొంచెం టైంని కేటాయించుకొని మీరు ఒకరినొకరు స్నేహంగా అట్లా బయటికి వెళ్ళడానికో, లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికో, ఇక మీకు నచ్చిన కబుర్లు చెప్పుకోవడానికో టైం కేటాయించుకుంటారు. అంటే ఇక్కడ మీకు బరువు బాధ్యతలు లేవు. సాయంత్రం అయితే ఇంటికి వెళ్తూ కూరగాయలు తీసుకెళ్ళాలి, సరుకులు తీసుకెళ్ళాలి, నెల వచ్చేసరికి మా ఇంటికి ఖర్చు ఇది, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో మనం ప్లానింగ్ ఏంటి, మనం ఒక హౌస్ కట్టుకోవాలి, ఇలాంటి బరువు బాధ్యతలు మీ మీద ఉండవు. కాబట్టి మీరు చదువుకునే టైం అప్పటి వరకు 100% కేటాయించిన మీరు చదువుకి 80% లేదంటే కొంతమంది 50%, కొంతమంది 10% కేటాయించి మిగిలిన టయాన్ని అంతా వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళ కోసం టైం కేటాయిస్తారు. కాబట్టి పెళ్ళికి ముందు అలా ఉంటారు. కానీ పెళ్ళయ్యాక సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే, పెళ్ళయ్యాక భర్త భార్యను చూసుకోవడంలోనో, భార్య భర్తను చూసుకోవడంలోనో, సో ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక రోజును కేటాయిస్తే అతను డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఆమె ఇంట్లో పనులు చేసుకుంటుంది. అంటే ఇటు పెళ్ళవ్వంగానే భర్తతో పాటు ఇంట్లో అందరినీ మెప్పించాలి కాబట్టి, అందరినీ ప్రేమించాలి కాబట్టి, సో అందరి బాధ్యతలు ఆమెనెత్తినే పడతాయి కాబట్టి, సో ఇంట్లో పనంతా చేసి తను అలసిపోతుంది.
ఈమెను కష్టపెట్టకుండా చూసుకోవాలి కాబట్టి నేను సంపాదించాలి అనే క్రమంలో అతను బయటికి వెళ్ళి కష్టపడతాడు, అతను అలసిపోయి ఇంటికి వస్తాడు, ఈమె ఇంట్లో అలసిపోయి అతనికి మళ్ళీ సేవ చేయాలి. సో ఈ క్రమంలో ఇద్దరు కూడా అలసిన మొహాలే చూసుకుంటారు కానీ సంతోషంగా ఉన్న మొహాలైతే చూసుకోరు. అందుకే ఏమనిపిస్తుంది, నేను ఇంటికి రాగానే నువ్వేంటే ఇలా జిడ్డు మొహం వేసుకున్నాను అతనంటే ఎప్పుడు నీకు డ్యూటీనేలే, కనీసం పెందలాడన్న ఇంటికి వచ్చి నన్ను అలా బయటికి తీసుకెళ్లారా అని ఏమో అడుగుతుంది. అంటే వీళ్ళు కొంత సమయాన్ని మన కోసం కేటాయించుకోవాలని అప్పుడు టైం వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ 100% టైం వాళ్ళ సంపాదనలోనో ఇంటి పనుల్లోనో గడిచిపోతుంది. కాబట్టి ఒకరి గురించి ఒకరికి ఆలోచించుకునే టైం ఉండదు. కానీ ఈ క్రమంలోనే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోబట్టే ఇంత టయాన్ని కుటుంబం కోసమో కేటాయించుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోయి అసలు వాళ్ళు కేటాయిస్తున్న టైం దేనికి అనే విషయం మర్చిపోయి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గొడవ పెట్టుకోవడం వల్ల ప్రేమ వివాహాలు విఫలమవుతున్నాయి. సో అలా విఫలం అవ్వకుండా ఉండాలి అంటే పెళ్ళికి ముందు ఎలా ఉన్నాము అనే అంచనాల కంటే కూడా మ్యారేజ్ అయ్యాక మనం మన కోసం కొంత టయాన్ని కేటాయించుకోవాలి. అంటే సో నువ్వు ఇలా ఇలా చెయ్యి అని తను చెప్పడము, లేకపోతే మీరు కూడా ఇలా టైం స్పెండ్ చేయడం తను చెప్పడము, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని మన కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలా ముందుకెళ్తే ఇలా బాగుంటుంది, మనం ఇలా అమౌంట్ను స్పేర్ చేయొచ్చు, ఫ్యూచర్ మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఇలా దాచిపెట్టవచ్చు, లేదా పిల్లలు పుట్టారు సో వాళ్ళ కోసం కూడా ఇలా టైం కేటాయించాలి అని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. సమస్యల్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోకపోవడమే సమస్య అనమాట. అతను అలసిపోయి ఇంటికి వస్తాడు, తన పాటికి తను పడి నిద్రపోతాడు. ఈమె ఇంట్లో అలసిపోతుంది, తన పాటికి తాను నిద్రపోతుంది. తెల్లారేసరికి ఏమీ ఉండదు, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునే టైం కూడా ఉండదు. అట్లీస్ట్ కనీసం 10 నిమిషాలు ఒకరికొకళ్ళు టైం కేటాయించుకున్నప్పుడే ఆ కుటుంబం అనేది అంటే ఏంటి, మన మధ్య ఉన్నటువంటి బాధలేంటి, కష్టాలేంటి, ఇష్టాలేంటి, సంతోషాలేంటి, ఇవన్నీ చర్చించుకున్నప్పుడే ఆ కుటుంబం ఎప్పుడు ఆరోగ్యదాయకంగా ఉంటుంది. సో ప్రేమ వివాహమైన సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, చిన్న కష్టం వచ్చినా అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేదంటే అబ్బాయికి ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ వస్తారు. ఏంటి మా వాడిని ఒక్కడిని చేసి మాట్లాడుతున్నామని ఇంట్లో అందరూ వస్తారు. ఏంటి మా అమ్మాయిని ఒక్కదాన్ని చేసి మీరందరూ కలిసి ఒకటి మా అమ్మాయిని కష్టపడుతున్నారని వీళ్ళందరూ వస్తారు. అదే పెద్దలు వీళ్ళిద్దరికి పెళ్లి చేశాము, ఇప్పుడు ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి కాబట్టి ఒకరి బాధ్యతలు ఒకరికి తెలియాలి కాబట్టి వాళ్ళని పక్కకు పంపించేద్దాము కొన్నాళ్ల పాటు అని వాళ్ళని పంపించగలిగితే, సో ప్రేమ వివాహంలో ఎవ్వరూ సపోర్ట్ ఉండరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరికీ మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారుగా, ఇద్దరు బ్రతకండి అని వదిలేస్తారు. కాబట్టి ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. కాబట్టి కొన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోయి కాపురాలు నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో నాకు ఏ కష్టం వచ్చినా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎరగదీస్తారు కాబట్టి వీళ్ళు నన్ను ఏమనరు అనే భావన అమ్మాయిలో ఉంటుంది. అబ్బాయిలో కూడా ఈ పెద్దలు కుదిర్చిన వివాహం కదా, ఈ పిల్ల మేము ఎట్ట చెప్తే అట్ట వినాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి అని ఇతను అనుకుంటాడు. కాబట్టి ఒకవేళ ఇద్దరు గొడవపడి విడిపోవాలి అనే పరిస్థితికి వస్తే అందరు కలిసి అరే మేము ఇంత కష్టపడి ఇంత మంచి సంబంధం అని పెళ్లి చేసింది ఇందుకేనా, మీరు విడిపోవడానికేనా అని అందరు కలిసి వచ్చి మాట్లాడతారు. కాబట్టి కొంత భయపడో లేకపోతే ఇంకా సమాజానికి భయపడో విడిపోకుండా ఉంటారు. కొంతమంది తెగించి కూడా విడిపోతుంటారు. అంటే ఇంకా మీరు ఎంత చేసినా కూడా మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు అని విడిపోయే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ విషయాల్లో అసలు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ కొంతమంది అయిష్టమైన సమాజం కోసం ఇంట్లో పెద్దల కోసం కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇదనమాట. ఈ రోజుల్లో చాలామంది కూడా అట్రాక్షన్ని ప్రేమ అనుకొని అమ్మాయిలు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు కేవలం ప్రేమ విషయానికే వచ్చేస్తే, కాలేజీ చదువుతున్న అబ్బాయిలు ప్రేమించుకుంటూ అబ్బాయి ఫోన్ చేయగానే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదనో, లేకపోతే ఎంగేజ్ వస్తుందనో, కనీసం కొంచెం కూడా ఓర్పు లేక నా మీద నీకు ప్రేమ లేదు, నా ఫోన్ ఎంగేజ్ వచ్చినా కూడా నువ్వు అవతల కాల్ కట్ చేసి నువ్వు నాతో మాట్లాడలేదే అని
అమ్మాయిని బాధ పెట్టో లేకపోతే అబ్బాయిని బాధ పెట్టో ఈ విధంగా ప్రెజర్ అనేది పెడతా ఉన్నారు. సో ఈ ప్రెజర్ కూడా ప్రేమ అనుకొని, పొసెసివ్నెస్ అనుకొని అనవసరంగా బుట్టలో పడి అమ్మాయిలు జీవితం నాశనం చేసుకుంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా బుట్టలో పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు. అసలు నిజమైన ప్రేమకి పొసెసివ్నెస్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమకి పొసెసివ్నెస్ ఉండదు. ఎందుకు అంటే ఒక అమ్మాయి తనని ఇష్టపడింది లేదా ఒక అబ్బాయి తనని ఇష్టపడ్డారు అంటే తను అడవికి వెళ్ళొచ్చినా లేకపోతే అమెరికా వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా తన మీద తప్ప మరొక దాని మీద ధ్యాస ఉండదు అనే నమ్మకం అబ్బాయికి ఉంటుంది లేదా అమ్మాయికి ఉంటుంది, ఉండాలి. అది నిజమైన ప్రేమ. అంతేగాని ఎక్కడికి వెళ్ళాడో, బయటికి వెళ్ళాడు, పలానా అమ్మాయితో మాట్లాడాడు లేకపోతే పలానా అబ్బాయితో మాట్లాడింది, నా మీద ప్రేమ లేదు, ఇంకేదో అని ఆలోచించే వాడికి అసలు అది ప్రేమ కానే కాదు. అది కాదు అసలు ప్రేమ అంటే. అలా అది ప్రేమ, దాన్ని పొసెసివ్నెస్ అంటారు. నిజంగా అంత ప్రేమించాడు కాబట్టి తనకు కావాలనే స్వార్థంతోనే తను ఇలా ప్రవర్తిస్తున్నాడు లేదా ప్రవర్తిస్తుంది అని అర్థం చేసుకొని చాలామంది ఆ మెంటాలిటీని కూడా అర్థం చేసుకొని పెళ్ళైనా కూడా సేమ్ మెంటాలిటీ కంటిన్యూ అవుతూ ఉంటే ఇక తట్టుకోలేక కొంతకాలం అయితే అదే పొసెసివ్నెస్ని తట్టుకోగలరు, కానీ కాలం అయిన తర్వాత తట్టుకోలేరు. ఇక విసుగు చెంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటయ్యా కారణం అంటే పొసెసివ్నెస్, కేవలం పొసెసివ్నెస్. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు స్టార్టింగ్లో అర్థం చేసుకుంటారు, తర్వాత విసుగు వచ్చేస్తుంది. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు ఎంచుకునే అబ్బాయి లేదా ఎంచుకునే అమ్మాయి కరెక్ట్గా, అంటే మీ మీద నమ్మకం కలిగి ఉండాలి, మీతో స్నేహంగా ఉండాలి, ప్రతి విషయాన్ని మీతో ధైర్యంగా చర్చించగలగాలి. నాకు పలానా ఫ్రెండ్ ఉన్నాడు లేదంటే పలానా ఫ్రెండ్ ఉంది అని చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ అనే మాటలో బూతులు వెతకని వాడిని లేదా బూతులు వెతకని దాన్ని మనం ఇష్టపడి జీవితంలోకి ఆహ్వానిస్తే ఆ జీవితం ఎప్పుడూ సంతోషంగా సవ్యంగా నడిచిద్ది. అలా కాకుండా స్నేహం కాదు, అన్న చెల్లి అక్క తమ్ముడు అని చెప్పినా కూడా దాంట్లో కూడా వేరే అర్థాలని వెతికే వాళ్ళని మనం పోనీలే తనకు ఉన్నటువంటి మెంటాలిటీ అలాంటిది అని అర్థం చేసుకొని ఒకవేళ జీవితంలోకి రానిచ్చారా మీ జీవితం మాత్రం ఖచ్చితంగా ఏడుపుమయమవుతుంది. కొంతమంది ఉంటారు, నేను ఇష్టపడ్డ అమ్మాయి లేదా నేను ఇష్టపడ్డ అబ్బాయి నన్ను మాత్రమే ఇష్టపడాలి అని స్వార్థంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని తీసుకోండి, అబ్బాయి కళ్ళ ముందు తల్లిని అమ్మాయిని పెడితే నీకు నీ భార్య ఇష్టమా నీ తల్లి ఇష్టమా అని అనవసరమైన క్వశ్చన్స్ వేస్తారు. ఇలా క్వశ్చన్స్ వేయటంలో వాళ్ళకి సరదా ఉంటుంది, కానీ ఇతను ధైర్యంగా చెప్పగలగాలి భార్య ముందని నాకు తన తల్లి ఇష్టం, లేదా ధైర్యంగా చెప్పాలి నాకు నా భార్య ఇష్టం. అంటే ఇలా ధైర్యంగా నా తల్లి అంటే ఇష్టం నాకు ఒకవేళ అన్నాడు అనుకో, ఎందుకు అలా చెప్పగలిగాడు? తన భార్య అర్థం చేసుకున్నది అయ్యి ఉంటేనే అలా చెప్పగలడు. నా తల్లి ఇష్టము అన్నాడు అంటే అక్కడ భార్య తల్లిలా అర్థం చేసుకుంటుంది అనే నా తల్లి అంటే ఇష్టం అని అంటాడు. అదే నా భార్య ఇష్టమా అన్నాడు అనుకోండి, అంటే తన తల్లి అర్థం చేసుకోగలదు, అంటే ఇప్పటి వరకు తల్లిని ప్రేమించాడు, ఇప్పుడు భార్యని ప్రేమిస్తున్నాడు అని తల్లి అర్థం చేసుకోగలిగితేనే అక్కడ భార్య అంటే ఇష్టం అని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఆడవాళ్లే, కానీ వీళ్ళకున్న పోస్టింగ్స్ వేరు అనమాట. ఒకటి భార్య పోస్ట్, ఒకటి తల్లి పోస్ట్ అనమాట. సో ఏ తల్లి అయినా ఏ భార్య అయినా అర్థం చేసుకోవాలి, మనల్ని కాక ఇంకొక వ్యక్తిని ఇష్టపడుతున్నారు అంటే ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి తప్ప అందులో కూడా మనం వేరే అర్థాలు తీయకూడదు. ప్రతి భార్య అనుకుంటుంది నా భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి అని, అది కరెక్ట్ కాదు. నిన్నెప్పుడు ప్రేమించాలి అంటే తనకున్న బాధ్యతలు, తన తల్లిదండ్రులు, తనకున్న అన్నదమ్ముళ్ళు, ఇంట్లో అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత తన తల్లిదండ్రులు, ఆ బాధ్యత కూడా పూర్తయ్యాక వీళ్ళతో పాటు నిన్ను ప్రేమిస్తుంటాడు, కానీ వీళ్ళ బాధ్యతలన్నీ కంప్లీట్ అయ్యాక నిన్ను అధికంగా ప్రేమిస్తాడు, అంటే అప్పుడు నీ వెంటే ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే నిజమైన ప్రేమ ఎప్పుడు
మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు మనల్ని చూసి మన వెంట తిరిగేది కాదు. మనం అవసాన దశలో ఉన్నప్పుడు కూడా మనల్ని విడనాడకుండా మన భార్య కానీ భర్త కానీ మన వెంట ఉండడం అనేది నిజమైన ప్రేమ. అప్పటి వరకు విడిపోకుండా కలిసి బ్రతకడమే నిజమైన ప్రేమ వివాహము, నిజమైన వివాహం. ఇదే నిజమైన ప్రేమ. అంతేకాని ఇప్పటి నుంచే మనం ఇప్పటి నుంచే నన్ను ప్రేమించాలి, ఇప్పటి నుంచి అందరిని వదిలేయాలి, మనతోనే ఉండాలి అని అనుకుంటే నీ ముసలిప్రాయం వచ్చేసరికి అతను అలసిపోతాడు, నీ ప్రవర్తనతో అలసిపోతాడు, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనతో అలసిపోతాడు, లేదా అలసిపోతుంది. ఇది నేను ఇద్దరికీ కలిపి చెప్తున్నాను. ఇలా అలసిపోయి తీరా అవసాన దశ వచ్చేసరికి మీరు విడిపోవచ్చు, లేదంటే కలిసి ఉండొచ్చు, అయిష్టంగా కలిసి ఉండొచ్చు. ఈ ప్రేమ విషయంలో నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఆంటీ బాబాయి, అలాగే మా అమ్మ నాన్న. మా ఆంటీ బాబాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. 2 పిల్లలు వాళ్ళకి. ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని డీల్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎంత అంటే పిల్లలు కూడా మంచి చదువుతున్నారు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఎన్ని కష్టాలున్నా, తక్కువ జీతమైన మా ఆంటీ ఏ రోజు కూడా నీ జీతం ఇంతే, మన బ్రతుకులు ఇంతే అని ఎప్పుడు తనని బాధ పెట్టలేదు. అలాగే మా ఆంటీ ఎలాంటి కూర చేసినా దాంట్లో ఉప్పు వేయకపోయినా ఎందుకు వెయ్యలేదు అని అడగడు మా బాబాయ్, అలానే సైలెంట్గా తింటాడు. అంతేగాని ఏ రోజు కూడా వేలెత్తి చూపడు. ఇంతకంటే ఏం కావాలి? ఒక భార్యకు ఒక భర్త అర్థం చేసుకోవడంలో కొంతమంది ఉంటారు, చాలా విసుక్కుంటారు. ఏంటి నీకు ఆ మాత్రం తెలీదా, ఇంత వయసు వచ్చింది నీకు ఈ మాత్రం కూరలు చేయండి రాదా అని ఎద్దేవా చేస్తుంటారు. నలుగురు ముందు వాళ్ళ యాటిట్యూడ్ని చూపిస్తుంటారు భర్తలు. కానీ మా బాబాయ్ మాత్రం అలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ ఆయనలో గమనించలేదు. సో చాలా అర్థం చేసుకుంటాడు. ఆమె యొక్క బాధని, ఆమెలో ఉన్నటువంటి బలహీనతల్ని కూడా ఆయన అర్థం చేసుకొని ఇప్పటి వరకు కూడా సంసారాన్ని చాలా చక్కగా వాళ్ళు డీల్ చేసుకుంటారనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నిజంగా వాళ్ళని చూస్తుంటే ప్రేమ పెళ్ళి అంటే ఇలానే ఉండాలి, ఇలానే ప్రేమించాలి అని అనిపిస్తుంది. నెక్స్ట్ మా అమ్మ నాన్న. మా అమ్మకి మెంటల్ షాక్ అయినా, మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా నాన్న ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఇంత వయసు వచ్చినా కూడా ఆమెను విడనాడకుండా ఎప్పుడూ ఆమె వెంటే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు బయటపడింది అంటే ఈ మధ్యకాలంలో మా అమ్మకి ఫ్రాక్చర్ అయినప్పుడు, ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పటి వరకు కొంచెం అప్పుడప్పుడు ఆమెను అరుస్తూ ఉంటాడు అనమాట. అలా అరిసే వ్యక్తి ఎప్పుడైతే ఆమెకు ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో పడిందో ఆ స్థితిని చూసిన ఆయనలో ఉన్నటువంటి నిజమైన ప్రేమికుడు బయటకు వచ్చాడు. అప్పుడు బయటకు వచ్చాడు అనమాట. ఆమెకు సేవ చేయడంలో కానీ, ఆమెను చూసుకోవడంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయనలో ఉన్నటువంటి ప్రేమికుడే నాకు కనిపించాడు. సో నాకు అప్పుడు అనిపించింది, సో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంతలా ప్రేమించగలగాలి అని. సో ఇదండి ప్రేమికుల రోజు నా అభిప్రాయాలు. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.